ప్రతి ఒక్కరు కూడా ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఒక వ్యక్తి కనీసం 30 నుంచి 35 సంవత్సరాలు, ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసే వాళ్ళైతే 39-40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి రూపాయి సంపాదించకుండా కేవలం చదువుతూనే ఉండాలి. చదివితే తప్ప సూపర్ స్పెషాలిటీ డిగ్రీలు రావు. వాళ్ళ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి 40 సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. సో ఇటువంటి సందర్భం అట్లాగే పవర్ బిల్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇంకా ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక హాస్పిటల్, చిన్నపాటి హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే మినిమం 3 నుంచి 5 లక్షల రూపాయలు. కొంచెం పెద్ద సెటప్ అయితే 8 నుంచి 12 లక్షలు, ఇంకొంచెం పెద్ద సెటప్ అయితే 15 నుంచి 25 లక్షలు. ఇది కార్పొరేట్ హాస్పిటల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మేము ఏం చెప్పదలుచుకున్నాము ఈ సందర్భంగా అంటే, మేము ఏది చేసినా కూడా మీరు ఖర్చుల విషయం కూడా చాలాసార్లు సందర్భం వచ్చినప్పుడు ఈ డాక్టర్ ఫలానా డాక్టర్ ఇంత ఛార్జెస్ మాతో కట్టించుకున్నాడు, లేకపోతే మందులకు ఇంత ఖర్చు అయింది, ల్యాబ్కి ఇంత ఖర్చు అయింది, మాకు బెడ్ ఛార్జెస్ ఇంత వేశారు. కేసుని బట్టి కూడా వేరే అవుతుంది. ఇంకొకటి, హైదరాబాద్లో ఒక కేసుని మేము ఇక్కడ 50,000 చేస్తే అదే నార్మల్ డెలివరీ కేసుని అక్కడ వాళ్ళు 80 నుంచి 90,000 చేస్తారు. అదే ఆపరేషన్ కేసు కొంచెం కాంప్లికేటెడ్ అయితే అక్కడ 2.5 లక్షలు ఛార్జ్ చేస్తే మేము 60 నుంచి 70,000 ఛార్జ్ చేస్తాం. అంటే మీ ప్రైస్ వేరియేషన్ కూడా చూసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలుగా చూసినా కూడా మేము చేసే సర్వీసెస్ని, సరే మాకు గుర్తింపు కావాలి, మేము సర్వీస్ మంచిగా చేసినాం, కొంతమందికి హెల్ప్ చేసినాం, మమ్మల్ని ఎవరైనా లేకపోతే పొగడాలనో లేకపోతే మమ్మల్ని సమాజంలో గొప్ప వ్యక్తుల్లాగా చూడాలని కూడా మేము కోరుకోవట్లేదు. మేము చదివిన వృత్తికి న్యాయం చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డెవలప్ చేసుకుంటూ, అట్లాగే వచ్చిన పేషెంట్స్కి కొంతమంది పేదవాళ్ళు వస్తారు, మేము సర్వీస్ చేస్తాం, అది మేము చెప్పుకోం బయటికి. సర్వీస్ అంటే ఒక నానుడి ఉంటుంది, సహాయం చేసినప్పుడు నేను ఈ సహాయం చేసిన అని 10 మందికి చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని కూడా చాలామంది చెప్తారు. కానీ ఇక్కడ సందర్భాలు ఎలా జరుగుతున్నాయంటే, ఒక హాస్పిటల్లో ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దగ్గరికి మా వాళ్ళే హైదరాబాద్కి వెళ్తారు, లేకపోతే ఇంకొకరు కూడా ఇంకొక హాస్పిటల్కి వెళ్తారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రిటికల్ కేర్ టీమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే క్రిటికల్ కేర్ టీము ఇంతకుముందు షాద్నగర్లో ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ క్రిటికల్ కేర్ టీం ఉండకపోయేది. అండ్ క్రిటికల్ కేసెస్ మేనేజ్ చేసుకోవడం కూడా ఎందుకులే, కాంప్లికేషన్స్ వస్తాయి, అనవసరంగా గొడవలు అవుతాయి, డెత్స్ అవుతాయి, ఈ డెత్స్ని మళ్ళీ మనం మేనేజ్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి గొడవ చేస్తారన్న భయంతో తీసుకోకపోయేవారు. కాకపోతే మార్కెట్ చేంజ్ అయ్యింది, షాద్నగర్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంది. సో మనం ఇక్కడ నుంచి ట్రావెలింగ్ టైంని ఎంతో కొంత తగ్గించగలిగితే పేషెంట్కి ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాం. మనం చచ్చిపోయే మనుషులలో 100 మంది ఈ చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళని మనం 99.9% మనం కాపాడగలుగుతాం క్రిటికల్ కేర్ టీం ఉండడం వల్ల. ఆ క్రిటికల్ కేర్ టీం మేనేజ్మెంట్ కోసం చాలామంది డాక్టర్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చాలా హాస్పిటల్స్ కూడా రీసెంట్గా 4-5 హాస్పిటల్స్ కొత్తగా రావడం జరిగింది. వాళ్ళు అదే విధంగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, హైదరాబాద్లో ఇదే ట్రీట్మెంట్ అందుతున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ అదే విధమైన ట్రీట్మెంటు అక్కడ నేర్చుకొని, అక్కడ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ చేసి, అక్కడ కార్డియాలజిస్ట్ చేసి, అక్కడ సూపర్ స్పెషాలిటీ చేసి ఇక్కడికి వచ్చి అవే సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇక్కడ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలని అందరినీ కూడా సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, మేజర్గా మాకు ఒక హాస్పిటల్లో మేమందరము చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం. సమాజంతో చాలా తక్కువ దూరం మెయింటైన్ చేయగలిగితేనే మా చదువుల మీద మేము కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అంటే మేము రోడ్ల మీదకి వెళ్ళడం కానీ, ఇంకొక విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇటువంటి విషయాలు లేకపోవడం వల్ల ఏంటంటే మా డాక్టర్స్ మనస్తత్వం కూడా చాలా సున్నితంగానే ఉంది. ఒకనొక సందర్భంలో మీరు ఎందుకు డబ్బులు పే చేసిండ్రు అంటే మీరు ఖచ్చితంగా తప్పు చేసే ఉంటారు అనే ఒక సందర్భాలు కూడా వస్తుంది. డబ్బులు మేము పే చేసేది తప్పని పరిస్థితులలో మేము ఎప్పుడైతే ఇంకా మమ్మల్ని మానసికంగా ఒక రకమైనటువంటి ఉద్వేగానికి గురి చేస్తున్నప్పుడు ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మేము చేయడం జరుగుతుంది. తప్పిస్తే మేము తప్పు చేసి
మేమేదో పేషెంట్కి అన్యాయం చేసి మా వల్ల మా ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ చచ్చిపోవడం వల్ల మేము పేమెంట్స్ చేస్తున్నాము అనేది మాత్రం దయచేసి ఎవరు కూడా స్ప్రెడ్ చేయకండి, రిక్వెస్ట్ అది మాది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా హాస్పిటల్లో గొడవ జరిగినప్పుడు, ఏదైనా డెత్ జరిగి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దయచేసి మీరు పత్రికా ప్రముఖులు కాబట్టి మీ వర్షన్ని మీరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఖచ్చితంగా మీరు సమాజానికి తెలియజేయాలి. అది మీ బాధ్యత, మీరు చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము కూడా సమాజంలో ఒక భాగమే. సమాజంలో ఒక భాగమైన మా ఒపీనియన్ కూడా మీరు వాళ్ళ వర్షన్ రాయండి, దాని కింద అదే లైన్లో కనీసం ఒక 2-3 వాక్యాలు మీరు చేసింది తప్ప కరెక్టా అనే విషయం మేము కూడా చెప్పుకుందాం. కనీసం ఆ వాక్యాలు కూడా జోడించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈరోజు ఇక్కడికి మీటింగ్ పిలిచిన ఉద్దేశం మాత్రం కేవలం మేమే మాట్లాడాలి, మీరే వినాలి. అట్లా జరిగినప్పుడు ఏమో జరుగుతుంది అంటే, సరే మాకు తెలియకుండా కొన్ని విషయాలలో ఎక్కడన్నా మీ మిస్మేనేజ్మెంట్లో, అంటే మిస్మేనేజ్మెంట్ అంటే ట్రీట్మెంట్ విషయంలో కాదు, మేము ఒక పర్సన్స్తో డీల్ చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ జరుగుంటే ఏ విధంగా కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మా వైపు నుంచి కాకుండా మీ వైపు నుంచి ఎవరైనా, మేము అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది, ఎవరిని కూడా పర్సనల్గా ఇన్వైట్ చేయలేదు. పర్సనల్గా ఎందుకు ఇన్వైట్ చేయలేదంటే ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే అందరికీ బాధ కలుగుతుందన్న ఉద్దేశంతో అందరికీ కూడా గ్రూప్లోనే పెట్టడం జరిగింది. కొంతమంది లాయర్స్కి చెప్పినాం, లోకల్ సిఎస్ఆర్కి చెప్పినాం, అట్లాగే లయన్స్ క్లబ్ మెంబర్స్కి చెప్పినాం, అట్లనే సోషల్ యాక్టివిటీస్, అట్లాగే పబ్లిక్ సర్వీస్ చేసే కొంతమందికి చెప్పినాం. అందరూ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్కి రెస్పాండ్ అయ్యి వచ్చినటువంటి మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకేమన్నా ఫ్యూచర్లో ఇటువంటి సందర్భాలలో మేము ఎట్లా రియాక్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే ఇటువంటి సందర్భాలు రాక మాత్రం మానవు, ఖచ్చితంగా చెప్తున్నాం. కొంతమంది మాకు పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే, జస్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఎందుకు డాక్టర్ సార్ క్రిటికల్ కేసు పట్టుకుంటారు అని అంటున్నారు. క్రిటికల్ కేర్ టీమ్ అంటేనే క్రిటికల్ కేసుని పట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న టీం, అంత ధైర్యం చేయగలిగే కెపాసిటీ ఉంది అంటేనే కేసు పట్టుకుంటారు. దురదృష్టం, నేను అదే చెప్తున్నా, 99.9% కేసులు బయటకు వస్తాయి. 1 to 0.1% కేసెస్ని బయటికి రావు. మనం ఏం చెప్పలేము. అది ఇక్కడే కాదు, మీరు హైదరాబాద్ పోయినా కాదు, ఢిల్లీలో పోయినా కాదు, ఎయిమ్స్లో పోయినా కూడా కాదు. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు చూస్తూనే ఉన్నాం, మనకు స్వతంత్రం రాకముందు, అఖండ భారతదేశంలో స్వతంత్రం రాకముందు అప్పుడు యొక్క జీవన పరిస్థితులు ఏ విధంగా ఉండే, అప్పుడు యొక్క ఆరోగ్యం పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఒక ఊరికి ఎక్కడ ఏమైనా ఒక సలహా వస్తే ఊరికే కొట్టుకుపోయేది, ఏ విధంగా చచ్చిపోయేది అనే సంగతి ఆ రోజు కూడా మనకు తెలియదు. అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు బతకడం, 40 సంవత్సరాలు బతకడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేది. కానీ ఈరోజు మనం ఆరోగ్యం పెరగడం వల్ల, ఎందుకంటే ఆరోగ్య ప్రమాణాలు పెరగడం వల్ల, డాక్టర్స్ ఆ రోజు లేకుండా డాక్టర్స్ పెరగడం వల్ల ఈరోజు మనం ప్రతి ఒక్కరు చూసినా 60 సంవత్సరాలు చచ్చిపోయినాం. మినిమం మనం ఏంటంటే 70 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు అనేది ఒక ఆరోగ్యం పెరిగిపోయిందంటే అదొక్క అందరి డాక్టర్ యొక్క కృషి వల్ల నేను గర్వంగా చెప్పుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు 30-40 సంవత్సరాలు చనిపోయేటప్పుడు ఈరోజు 80 నుంచి 90 సంవత్సరాలు యావరేజ్గా చూసుకుంటే 65 నుంచి 70 సంవత్సరాల మంది బతుకుతారు. దీనికి కారణం ఏంటి? డాక్టర్లే కదా. దీనికి ఒక మారుతున్న వైద్య పరిజ్ఞానం కదా. అందుకోసం ఒక టాబ్లెట్ చూసుకుంటే ఒక టాబ్లెట్ కొన్ని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉంటే కంపల్సరీ. కాంట్రా ఇండికేషన్ అంటే సైడ్ రియాక్షన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టాబ్లెటే కాదు. ప్రతిదానికి ఒకటి ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటే దానికి కంపల్సరీ దాని యొక్క కొంచెం నెగిటివ్ ఉండొచ్చు. అట్లని చెప్పి వచ్చినప్పుడు పేషెంట్ మంచిగా కావాలనుకుంటే కాని పని. ఎందుకంటే మేము ఇప్పుడు షాద్నగర్లో ఒక అదృష్టం ఏంటంటే, షాద్నగర్ ఇక్కడ ఉన్న హైదరాబాద్కి దగ్గర ఉన్న అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ మనకు దొరకదు, ఇక్కడ గద్వాల్ కానీ ఇక్కడ మనం చూసుకోండి, మారు కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ అక్కడ దొరకనట్టు డాక్టర్స్ ఇక్కడ ఉండవు. షాద్నగర్ యొక్క అదృష్టం అదొకటి. కానీ మరి మన దరిద్రం అది రావాల్సిందంటే దురదృష్టం కూడా. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల కానీ అటువంటి కానీ ప్రతి ఇంటికి కానీ ప్రతి ఇల్లుకు ఒకరిద్దరు రాజకీయ నాయకులు, చిన్న గల్లీ లీడర్లు అట్లా తయారవడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, వాళ్ళ యొక్క బయటికి రావడం, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు రావడం కోసం ఎక్కడ కేసులు అయితే జరుగుతున్నాయో ఆ కేసులు వాళ్ళు వాలిపోవడం, ఈగలాగా వాలిపోవడం, వాళ్ళన్న మా మీద అదేంటంటే ఏదైనా కానీ హాస్పిటల్ కావచ్చు, బయట కావచ్చు, చిన్న గల్లీ లీడర్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ సెటిల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది.
దానివల్ల ఏంటంటే డాక్టర్స్ ఇంతకుముందు చెప్పినట్టు మానసికమైనటువంటి ఒక ఆందోళన గురాందోళన చేస్తూ వాళ్ళకి భయాందోళన చేస్తున్నారు. ఆ భయాందోళన ఏంటంటే చేయాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇప్పటి నుంచి కాదు, దిలీప్ సార్ కానీ విజయ్ కుమార్ సార్ కానీ గత 40-40 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో దిలీప్ సార్ రావడం, ఇక్కడ సర్జన్ రావడం అనేది అది అదృష్టం. అది ఎవరు గుర్తిస్తలేదు. ఎందుకంటే శాతగాలో ఫస్ట్ సర్జన్ రావడం అనేది ఇక్కడ అదృష్టంగా ఫీల్ కావాల్సింది. ఎందుకంటే కొన్ని ఇంతమందికి ఎన్నో వేల మందిని చేసినారు సార్ ఇప్పుడు సర్జరీ. అదే సర్జరీ హైదరాబాద్ పోయినాడు కమిషనర్ అయ్యేవాడు. అదే సర్జరీ హైదరాబాద్ చేయాలనుకుంటే ఇక్కడ పేద మా ఊరు సంగతి మేము వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం, మేము పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేద్దామంటే మీరు సబ్జెక్టులను చెప్పడం అనేది ఎంత బాగా అంటే 1-2% అనేది కంపల్సరీ కామన్ డెత్స్ ఉంటాయి. ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వస్తారు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ 30 minutes 1 hour లోపల చేయాల్సిందే కంపల్సరీ ట్రీట్మెంట్. లేదంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టైం 1 hour కూడా కాదు, మధ్యలో చచ్చిపోతాడు. నువ్వు ఎందుకు ట్రీట్మెంట్ చేసామంటే దానికి ఉద్దేశం ఏంటి? దానికి మేము చదువుకునేది ట్రీట్మెంట్ చేయడానికి. 1 hour లోపలే చచ్చిపోయే పేషెంట్ అక్కడ 100 మందిని బతికించినాం. ఒకరిద్దరు పోతే ఏమైతే కంపల్సరీ కామన్ అది, ఎవరికైనా కామన్ అది. రోడ్ మీద పోతున్నాడు కొన్ని చనిపోతలేరా? ఇక్కడ మేము కావాల్సిన చంపడం కాదు, అది కంపల్సరీ హార్ట్ అటాక్ సివియర్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు, హాస్పిటల్కి వచ్చినా చచ్చిపోతారు, హైదరాబాద్ పోయినా చచ్చిపోతారు, ఈవెన్ ఏం చూసినా చచ్చిపోతారు. మనం దాన్ని ఏం చేయలేము. అట్లా అని చెప్పి హాస్పిటల్ వచ్చేస్తే మీరు చంపేసిండ్రు, మాకు ఇంత కావాలి, మాకు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మా ఇంట్లో నాన్న 2 అమ్మాయిలు ఉన్నారు, 3 అమ్మాయిలు ఎవరు తిన్నా అంటే ఏంటి దాని ఉద్దేశం? ట్రీట్మెంట్ చేద్దాం, ట్రీట్మెంట్ చేద్దాం అందరం కాదు కదా. మేము చదువుకునేది మెడికల్ వాళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి ఇప్పుడు అన్ని పిల్లలు ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి, మేము ట్రీట్మెంట్ చేయదు. మీకు ఎక్కడికి వచ్చిందంటే ఒక డాక్టర్ ఇంత చెప్పినట్టే మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఒక డాక్టర్ చదువుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసు, ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసు. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలుసు, వాళ్ళ పిల్లలు కూడా తెలుసు. మేము ఇప్పటికి కూడా రాత్రి 1 గంట 1 గంట 2 గంటలకు ఇంటికి పోతాం, మళ్ళీ పొద్దున్న లేచి ఎప్పుడో 4 గంటలు 3 గంటలకు వచ్చేస్తాము. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తే మీరు ఎవరన్నా చెప్పారు, ఎవరన్నా ఫోన్ చేస్తే మళ్ళీ రెస్పాన్స్ కావడం అంటే ఎంత స్ట్రెస్తో కూడుకున్నా. అందుకోసమే డాక్టర్ వృత్తి అంటే మాత్రం ఒక భయాందోళన కలిగిస్తుంది. ఎవరి పిల్లలు డాక్టర్ చేద్దామని కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎవరి తల్లిదండ్రులు కూడా నిజంగా లేరు, ఎవరు సాటిస్ఫైగా లేరు. మా ఇంట్లో మా పిల్లలు కూడా నాకు సాటిస్ఫై లేదు. ఏం డాక్టర్ ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఎప్పుడు చేస్తారు, సండే లేదు, మండే లేదు, ట్యూషన్ లేదు, వైద్య సో ఇది మరి ఇంత దారుణంగా ఇంత మేము కష్టపడి ఇంత చేసి లాస్ట్కు కొన్ని జరగాల్సిన సంఘటనలు కంపల్సరీ జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఎందుకు మీరు అంత రియాక్ట్ కావడం? మాకు కూడా చెప్పినట్టు మాకు కూడా చేసేయండి, మీరు రాయండి. ఎవరొద్దన్నారు? మేము నా కాదమ్మా, ఇంతకుముందు అడ్వకేట్ సార్ చెప్పినప్పుడు మాకు కేసు పెట్టమని చెప్తాను. మేము కేసు పెట్టమని చెప్తాను. మాకేం వద్దంటలేము, మేము తప్పించుకోలేము, మేము పోమే కడికి మనది కేసు పెట్టమంటే లేదు, కేసు పెట్టమంటారు. తెలుసా జరిగినంటే నా దగ్గర జరిగినంటే ఎవరి దగ్గర జరిగినంటే మేము కేసు పెట్టడం మాకు ఎవరు సెటిల్ చేయండి. ఏం సెటిల్ చేయాలి? ఈరోజు మాకు ఎక్కడ సెటిల్ అయిపోయిందా? కరెంట్ బిల్ అయినా తక్కువ వస్తుందా? మాకేమన్నా మున్సిపాలిటీ తక్కువ వస్తుందా? హెచ్ఎండి పర్మిషన్ తక్కువ వస్తుందా? ఎక్కడి నుంచి మాకు తక్కువ వస్తుందా? ఏమి రాదు మాకు. డాక్టర్స్ కదా ఎవరంటే డాక్టర్స్ కదా అరే ఏంటిది? సరే డాక్టర్స్ ఉన్నాము, ఓకే చదువుకున్నాము, ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాము, పెరిఫెరీకి వస్తున్నాము అంటే మాకు ఏమైనా తక్కువ వస్తుందా? గవర్నమెంట్ ఏమైనా తక్కువ తీసుకుంటాం మా దగ్గర? ఎక్కడ ఏం కండిషన్ ఏం తీసుకుంటాం? డాక్టర్ కాబట్టి ఎక్కువ ఇచ్చేసేయండి. మేము పేషెంట్ కూడా ఏమి ఎక్కువ తీసుకుంటాం. మేము హైదరాబాద్ తీసుకుంటాం, 1 లక్ష రూపాయలు ఇస్తే 2 లక్షలు డిమాండ్ చేసినాం. ఎవరైనా అపెండిసైటిస్ సార్ 10,000, 5,000, 2,000 కూడా చేసాడు, ఫ్రీగా కూడా చేసాడు సార్. అట్లా ఎన్నో కేసులు ఉన్నాయి మరి. అవును, మాకు మున్సిపాలిటీ పర్మిషన్, ట్యాక్స్ అంటారు, ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటారు, 100 ట్యాక్స్లు అంటారు, అన్నీ కడుతూనే ఉన్నానే. మళ్ళీ ఎందుకు మీరంతా ఎందుకు మాకు గుర్తించడం లేదు? మేము అందుకోసం ఇక్కడ నేను సూపర్ స్పెషాలిటీ డాక్టర్, శాతానికి ఇంతవరకు ఎవరు లేరు. 24 గంటలు సేవ చేస్తున్నాం. అది అదృష్టం అనుకోవాలి శాతానికి అంతే. ఒక డాక్టర్ హైదరాబాద్ పోయి రాత్రి కార్యాలయం 1 o'clock దొరుకుతారో మీకు ఎవరికైనా కానీ మీరు గుర్తించండి అంటాం. మేము మమ్మల్ని ఏదో పొగిడేసి పైన పడేసి ఏం చేయమంటలేదు. మేము ఏమైనా జరిగే సంఘటనలు ఉంటాయి, కొన్ని జరగాల్సింది అవి జరుగుతాయి. దాన్ని మనం ఎవరు మనం ఏం చేయలేము. ఎయిమ్స్ కొని హైదరాబాద్ అమెరికా పోండి, చచ్చిపోతారు లాస్ట్ మ్యాచ్ అటాక్ అంటే ఏం చేయలేమండి. రోడ్డు మీద పోతూ చేసిపోయినాడు సార్, చచ్చిపోయినట్టు ఏం చేయలేము, ఎక్కడేం చేయలేము. అది కూడా అదే టైం హాస్పిటల్ వచ్చి కూడా చచ్చిపోతాం. కానీ దాన్ని ఎందుకు మమ్మల్ని అంతా బ్లేమ్ చేస్తున్నారు? దానికోసం మమ్మల్ని మానసిక ఎందుకు హింసిస్తున్నారు? అంటే ఇప్పుడు మీకు అందరికి ట్రీట్మెంట్ కావాలి అనుకోలేదా? అవసరం లేదా? డాక్టర్స్ అవసరం లేదా? సమాజానికి అవసరం లేదా? ఇది అంతా పబ్లిక్ చేస్తలేదు. ఇది కావాల్సిన కొందరు కుల నాయకులు కావచ్చు, కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు వాళ్ళ పప్పం. అందరికీ నమస్కారం. ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఐఎంఏ డాక్టర్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు షాద్నగర్ పట్టణంలో
డాక్టర్స్ ఏదైతే ఆవేదనకు గురవుతున్నారో దానికి సంబంధించి సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలీస్ యొక్క బాధ్యత, పోలీస్ రోల్ ఏందనేది చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడానికి రావడం జరిగింది. ముఖ్యంగా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా వీళ్ళు డాక్టర్ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళు ఒక కైన్కి ఒక సైడ్ చెప్పారు. నేను ఆ కైన్కు 2 సైడ్స్ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. వాళ్ళ సైడ్ చెప్పాల్సి ఉంటుంది, సేమ్ టైం పబ్లిక్ నుంచి ఎలిగేషన్స్ ఏందనే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి నేను 2 విషయాలు ఈ సందర్భంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ అనే ప్రొఫెషన్ అనేది మీ అందరికీ తెలుసు. మీ ఇంట్లో మీ బాబు 2 పిల్లలు ఉండి ఒక పిల్లాడు మంచిగా చదివి ఇంకొక పిల్లాడు మంచిగా చదవకపోతే ఏమంటాడంటే మా వాడు డాక్టర్ అవుతాడు సార్ అంటారు. చదివే పిల్లాడు మా వాడు డాక్టర్ అవుతాడు సార్, ఇంటెలిజెంట్ సార్ అంటారు. అంటే మనం మెంటల్గా ఏం ప్రిపేర్ అవుతున్నాం, ఇంటెలిజెంటే డాక్టర్ అని మనం ప్రిపేర్ అవుతున్నాం. ఒక డాక్టర్ చదివినాడంటే మనం ఇక్కడ కూర్చున్న దాంట్లో డాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు సోఫార్ మనకంటే ఒక 10 times 20 times నాలెడ్జ్ ఉన్న వాళ్ళే డాక్టర్స్ అయినారు. మనం అందరం చదువుకున్నాం. మనం చదువుకున్నప్పుడు మన క్లాస్లో ఒక 30 స్టూడెంట్స్ ఉంటే ఒక 2 or 3 స్టూడెంట్స్ మాత్రం డాక్టర్స్ అయినారు. మిగతా అంతా వేరే వేరే ప్రొఫెషన్స్లో మనం సెట్ అయిపోయినాం. అంటే మనకంటే ఎంతో కొంత మేధావే డాక్టర్ అయినాడు అనేది మీకు అందరికీ తెలుసు, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటి డాక్టర్ను మనం ఇప్పుడు క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చినాం. డాక్టర్ను క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ప్రొఫెషన్లో ఆయనను క్వశ్చన్ చేసే స్థాయికి మనం వస్తున్నామంటే ఆ ప్రొఫెషన్ పైన పూర్తి అవగాహన మనకు ఉండి క్వశ్చన్ చేసినామంటే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేసిన బయట ప్రొఫెషనల్ కూడా అరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు కాబట్టి వీళ్ళని ఫిక్సప్ చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది. అది మనం గమనించాలా. సెకండ్ థింగ్, ఇంకోటి డాక్టర్స్ కాకుండా మిగతా డాక్టర్సే అనుకోండి, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అనుకోండి. ఈ వ్యవస్థలో డాక్టర్ లేకపోతే కనుక ఈరోజు ఈ సమావేశానికి మనం అందరం వచ్చి మాట్లాడేటోళ్ళం కాదు, ఈరోజు బతికునేటోళ్ళం కాదు. అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకసారి పోయేటోళ్ళమే. మనం కాపాడింది బతికిచ్చిందంటే డాక్టర్. ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను నేను, డాక్టర్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాను. అట్లాంటి డాక్టర్స్ సంబంధించి మనం ఏదైనా ఎలిగేషన్ చేసేటప్పుడు మనం ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే కనుక ఎంతవరకు కరెక్ట్ డాక్టర్స్ అనేది చూసి మాట్లాడితే సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని నా యొక్క అభిప్రాయం. ఇంకా పోతే డాక్టర్స్ ఉన్నారు. షాద్నగర్ పట్టణానికి సంబంధించి నేను వచ్చి 8 months అవుతుంది. 8 monthsలో 6 to 7 కేసెస్ అయినాయి. 6 to 7 కేసెస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్, మీరే ఒక డాక్టర్గా ఉన్నారు. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాడు ఏదో అన్ఫార్చునేట్లీ డాక్టర్ మిస్టేకా లేదంటే వాడిని హెల్త్ కండిషన్ వలన చనిపోతే న్యూసెన్స్ చేసి వాళ్ళ దగ్గర ఏదో పీడించి డబ్బులు తీసుకుని పోయిన తర్వాత ఆ డాక్టర్ ఆలోచించేది ఏంటి, నెక్స్ట్ పేషెంట్ వచ్చేటప్పుడు ఆయన సర్జరీ చేసేటప్పుడు 1 అడుగు ముందుకు పోతుంటే 2 అడుగులు వెనకకేస్తూ ఉంటాడు. సర్జరీ చేసేటప్పుడు మనశ్శాంతిగా ఫ్రీ ఆఫ్ మైండ్తో చేస్తే ఆ సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అవుతుంది. అట్లాంటిది మైండ్లో ఒక స్పేస్, ఒక 25-30% స్పేస్ ఏం ఆలోచిస్తుందంటే దీనివల్ల ఏదన్నా అయితే మళ్ళీ నేను ఎక్కడ భరించాలా, ఈ రప్చర్ అంతా నేను ఎక్కడ భరించాలనేది ఆయన మైండ్లో ఒక సైడ్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. 75% ఆయన ప్రొఫెషనలిజం చూపించడానికి ట్రై చేస్తాడు. అంటే 35% స్పేస్ మైండ్ను మనం పాడి చేస్తున్నాం, సొసైటీ పాడి చేస్తూ ఉంది. అలాంటి చేయడం వల్ల ఇబ్బంది, పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతారేమో అనేది నా అభిప్రాయం. ఇంకా పోతే హాస్పిటల్ డాక్టర్స్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్, చిన్న ఏదైనా హార్ట్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ కానీ ఆ ట్రీట్మెంట్ ఒక 1/2 అవర్లో 1 అవర్లో ఇవ్వకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ డాక్టర్ ఇవ్వకుండా నాకు అవసరం లేదు మీతో న్యూసెస్ మీరు వెళ్ళిపోండి అంటే ఎంతమంది పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. అదే మన ఇంట్లో ఎవరో ఉంటారు, ఎమర్జెన్సీ ఉంటుంది, డాక్టర్ నేను తీసుకోను అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, వచ్చి ఏమడుగుతారు డాక్టర్, సార్ మా బ్రదర్ సార్ ఇప్పుడు ఇమీడియట్ మాకు అవసరం లేదండి, ఇది రిస్క్ కేసు మేము తీసుకోము అంటాం. మళ్ళీ డాక్టరే చెప్తాడు ఒక 1/2 అవర్లో ఈయనకి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక అపాయం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? డాక్టర్ రిఫ్యూజ్ చేస్తే ఏంది పరిస్థితి? తీసుకుంటే నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఇవి.
తీసుకోకపోతే సార్ మీరు నెగ్లిజెన్స్ చేసినారు, మీరు తీసుకొని ఏదో ప్రయత్నం చేస్తే బతికేటోడేమో కానీ మీరు ప్రయత్నం కూడా చేయలేదు కదా, అది కూడా మీ తప్పే. ఇక్కడ రెండు ఉన్నాయి, రెండిట్లలో డాక్టర్ ఏం చేయాలా? పేషెంట్ను తీసుకోవాలా తీసుకోవద్దా? అది మీరు చెప్పాలా, సొసైటీ చెప్పాలా? రిస్క్ తీసుకొని మీరు డాక్టర్ ప్రొఫెషన్ అంటే మనకు ఒకటే తెలుసు, ఓపీ టికెట్ పోయినప్పుడు టక్ వేసుకుంటారు, రూమ్ అంతా నీట్గా ఉంటుంది, పోగానే అట్మాస్ఫియర్ ఏసీ ఉంటుంది, కూర్చుంటాడు అని. నాకు డాక్టర్ ప్రొఫెషన్ సంబంధించి మనకు ఎవరికైనా తెలవాలంటే ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఒక 2 days మనం ఉండొచ్చితే కనుక మన జీవితం ఏందనేది తెలుస్తుంది, మనం లైఫ్ స్టైల్ ఏంది, మనం ఎట్లా బతకాలో, సొసైటీకి ఏం చేయాలనేది తెలుస్తుంది. సేమ్ టైం డాక్టర్ జాబ్ అనేది ఏందనేది తెలుస్తుంది నా అభిప్రాయం. నాట్ ఓన్లీ ఉస్మానియా గాంధీ అండి, ఈవెన్ మొన్న మనకి బర్నింగ్ కేసులలో కూడా పోయి చూసినాము. యాక్చువల్గా నేను ప్రతిసారి చెప్తా ఉంటా, ప్రొఫెషనల్ డాక్టర్ ప్రొఫెషన్ అన్నిటికంటే ఎక్కువ కష్టపడేది పోలీస్. చాలా కష్టపడతాం, చాలా ఇబ్బంది పడతాం, మేమే చాలా సొసైటీకి చేస్తున్నామన్న ఫీలింగ్లో ఒకసారి ఉండేటోని. ఎప్పుడైతే బర్నింగ్ కేసులు అయ్యి ఇక్కడ అపోలో డిఆర్డిఓ పోయినప్పుడు ఆ యంగ్ డాక్టర్స్, లేడీ డాక్టర్స్ ఈ 9 members ట్రీట్మెంట్ చేసే చూస్తే కళ్ళలే నీళ్ళు వచ్చి బయట వచ్చి కూర్చున్నాను. ఇంకా అమ్మో ఈ సర్వీస్ మనం చేయలేం వాళ్ళు చేసే సర్వీస్ అని. అప్పుడు డాక్టర్స్ పైన ఒక అభిప్రాయం ఏర్పడ్డది. పోలీస్లో కానివ్వండి, రెవెన్యూలో కానివ్వండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ మంచి వాళ్ళని నేను చెప్పను. మనకున్న చేతి 5 ఏళ్లకు 5 ఏళ్ళు కూడా ఒకే సైజు లేవు, ఒకే పని చేయదు, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తారు. ఉన్న ప్రొఫెషన్స్, షాద్నగర్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ అంతా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇందులో ఒక్కది కూడా తప్పు లేదని సర్టిఫై ఇచ్చే అథారిటీ నాకు లేదు, నేను సర్టిఫై ఇవ్వను. కానీ దీనికి సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనుకుంటే చట్టం తెలవాలి కాబట్టి మీడియా సోదరులకు కానీ సొసైటీకి తెలియాలి అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనం హాస్పిటల్ పెట్టుకోవాలంటే డిఎంహెచ్ఓ ఉంటారు. డిఎంహెచ్ఓకు ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒకటి వీళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు డాక్టర్ చెప్తా ఉన్నారు మేము ఇంత కష్టపడి చదివినాము, ఇంత ఖర్చు అవుతుంది. ఖర్చు అనేది ఇక్కడ ముఖ్యం కాదు, మనం సర్వీస్ చేస్తున్నామా, ఏం సర్వీస్ చేస్తున్నాం, ఎంత సర్వీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఖర్చు అనేది మీ వ్యక్తిగతం, అది దానికి సొసైటీకి సంబంధం లేదు. ఒకటి. సెకండ్ థింగ్, ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకున్నావో, డిఎంహెచ్ఓకి అప్లై చేసుకున్నావో, జీవోస్ ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి సర్క్యులర్స్ జీవోస్ ఉన్నాయి. సర్క్యులర్ జీవోస్ అందరూ మీడియా సోదరులకు ఏంటంటే మీరు వెబ్సైట్లో చూస్తే జీవోస్ దొరుకుతాయి. ఆ జీవోస్ చదవండి. ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ హాస్పిటల్ అన్నదానికి ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో చూస్తే ఒక 200 నుంచి 250 పాయింట్స్ ఉంటాయి. ఒక హాస్పిటల్లో ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే ఏమేమి ఉండాలా, ప్రొవిజన్స్ ఏమేమి పెట్టాలా. ఫస్ట్ రాగానే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఉండాలా, రిసెప్షనిస్ట్ రిసీవ్ చేసుకోవాలా పేషెంట్. తీసుకున్న తర్వాత ఆయన ఏదైతే ఉందో ప్రజెంట్ డ్యూటీ డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయాలా. రాగానే సైన్ బోర్డ్స్ ఉండాలా హాస్పిటల్లో. నాకు తెలిసిన కొన్ని, నేను జీవోలో చదివిన కొన్ని చెప్పగలుగుతున్నాను. నేను అన్ని చదవలేను, నాకు అది సంబంధించిన సబ్జెక్ట్ కాదు, అయినా నేను కొన్ని చెప్పగలుగుతాను. సైన్ బోర్డ్స్ ఉండాలి. నీ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ఎవరున్నారు, ఆ డాక్టర్స్ పేరు అనేది డిస్ప్లే బోర్డు ఉండాలి. అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ రికగ్నైజ్డ్ నంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్తో పాటు అక్కడ డిస్ప్లే చేసి ఉండాలి. అవి ఎన్ని హాస్పిటల్లో ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూసుకొని అది మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిల్స్, మీరు చేసే ట్రీట్మెంట్ బిల్స్ మెనూ అది పెట్టాలి. అక్కడ మీరు ఓపీ టికెట్ తీసుకుంటున్నారు, ఓపీ ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నారు, దేనికి ఎంత ట్రీట్మెంట్ ఛార్జెస్ చేస్తున్నారు అనేది అక్కడ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ హాస్పిటల్లో మీరు పేషెంట్ వస్తే కనుక రోప్ ఏదైతే ఉంటుందో వీల్ చైర్ పైన కానీ స్ట్రక్చర్ పైన తీసుకొచ్చే ఏర్పాట్లు అనేటివి ఉండాలా. అవి ఎంతవరకు ఉన్నాయనేది చూడండి. నెక్స్ట్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఫైర్ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ ఇయర్ మీరు ఫైర్ వాళ్ళతో చేయించుకొని ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ఈ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ కనుక ఉంటే డయాగ్నోస్టిక్ ఎవ్రీ 1 year డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చి చెక్ చేసి మీకు రెన్యువల్ చేయాలా. అవి ఎన్ని హాస్పిటల్ రెన్యువల్స్ అవుతున్నాయి.
హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 2 years ఒకసారి మళ్ళీ వచ్చి చేయాలా డిఎంహెచ్ఓ గారు. అవి ఎన్ని అవుతున్నాయి? థర్డ్ థింగ్, ఇప్పుడు మీకు ఈ సోకాల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు 7 issues అని చెప్పాను, ఆ ఇష్యూస్ పైన ఈ డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలా, ఒక రిపోర్ట్ ఇవ్వాలా. అవి ఏ విధంగా ఎన్ని జరుగుతున్నాయి అంటే, నేను ఒక సైడు మీ సైడు ఐఎంఏ అని కాకుండా ఈ జనరల్ పబ్లిక్ అడిగే వాళ్ళకు కూడా ఈ ఒక మెసేజ్ ఏంది అంటే, మీరు మాట్లాడుకొని వెళ్ళిపోయినంత మాత్రాన వ్యవస్థ ఆగదు. దీనికి సెటప్ అనేది ఉంది, మెకానిజం అనేది ఉంది. ఈ డిపార్ట్మెంట్లన్నీ వీటిని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. డిఎంహెచ్ఓ సంబంధించి ఇవి వెరిఫై చేయాల్సి ఉంటుంది. పోలీస్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే, ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ వచ్చేసి మాకు అన్యాయంగా వీళ్ళు బిల్స్ వసూలు చేసినారు, వీళ్ళు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ ప్రాపర్గా లేదు అని మాకు కనుక కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి మేమేం చేస్తామంటే డిఎంహెచ్ఓకి ఒక లెటర్ పెడతాం. లెటర్ పెట్టి ఒక కమిటీని ఫామ్ చేయమంటాం. కమిటీ అంటే ఇక్కడ షాద్నగర్ కాకుండా వేరే ఏరియాకి సంబంధించిన ఒక 4 ప్రొఫెషనల్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ డాక్టర్స్ రావాలా. వచ్చి వీళ్ళ కేస్ షీట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కేస్ షీట్ మేము తీసేసుకుంటాం. ఆ కేస్ షీట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే పేషెంట్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీని మొత్తం చెక్ చేసి వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు ఆ పేషెంట్కి సరిపోయేదా లేదా అనేది ఆ ఎక్స్పర్ట్ డిసైడ్ చేయాలి తప్ప యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నేను కానీ వేరే వాళ్ళు చేయడానికి మాకు అథారిటీ లేదు. మేము ఎక్స్పర్ట్స్ కాదు, ఆ డిపార్ట్మెంట్లో మేము ఎక్స్పర్ట్. నాకు జ్వరం వస్తే నేను వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళని నేను క్వశ్చన్ చేసే కెపాసిటీ నాకెక్కడ ఉంది? దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి కనుక ఒకవేళ ట్రీట్మెంటు ఈ పేషెంట్కు ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సింది కాదు అని కనుక అక్కడ ఎస్టాబ్లిష్ అయితే కనుక ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతాడు డాక్టర్. ఆ హాస్పిటల్ ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఇమీడియట్గా క్యాన్సల్ అవుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎవరు చేసిండో ఆ రిజిస్టర్ నెంబర్ ఆయన పైన యాక్షన్ తీసుకొని అది సస్పెండ్ చేస్తారు. ఇదంతా ప్రొసీజర్ ఉంది ఇక్కడ. అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకసారి చేద్దాం, ప్రయత్నం చేద్దాం. సొసైటీ మీకు ఒక డౌట్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ పైన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఒక హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఏందో క్యాన్సిల్ చేయిద్దాం. డాక్టర్ తప్పు చేస్తే ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్ ఏందో అది క్యాన్సిల్ చేయిద్దాం. చేస్తే కనుక నెక్స్ట్ సొసైటీకి ఒక ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఓన్లీ న్యూసెన్స్ చేయడం, ఏదో సెటిల్మెంట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా రెండో విషయానికి వచ్చేసి హాస్పిటల్ ప్రొఫెషనల్ ఒక డాక్టర్, నేను నిన్న కూడా ఇన్సిడెంట్లో చెప్పినాను, అక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు చనిపోతే బయట వచ్చి అరుస్తూ ఉంటాడు. లోపల హార్ట్ పేషెంట్తో ఒక పేషెంట్ ఉంటాడు. వీని అరుపులకు వాడు చస్తే కనుక బాధ్యుడు ఎవరిపైన కేసు చేయాలి? అప్పుడు నువ్వు తీసుకొచ్చి అరుస్తూ ఉంటావు, 4 తీసుకొచ్చి 50 మందిని తీసుకొచ్చి జిందాబాదో డౌన్ ఏదో అంటూ ఉంటావు. ఆ భయంకు లోపల ఉన్న పేషెంట్ వారే డాక్టర్లంతా అక్కడ పోయినారు, నాకు